ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజామూరులోని వైఆర్ జూనియర్ కళాశాల 50వ స్వర్ణోత్సవ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. చదువే అసలైన ఆస్తి అని, అది భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని పేర్కొంటూ వెంకయ్యనాయుడు 5 లక్షలు తన 2 నెలల పెన్షన్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 10 లక్షలు కళాశాల అభివృద్ధికి విరాళంగా ప్రకటించారు. ఓల్డ్ స్టూడెంట్స్ కనీసం వాళ్ళ పిల్లల కన్నా మీరు చెప్పాల్సింది ఎక్కడి నుంచి ఏ స్టేజ్కి వచ్చారో పెద్ద ఆయన ఒక డిసిప్లిన్ తో, డెడికేషన్, డిటర్మినేషన్, ఈ 3 పదాలు చాలా ముఖ్యం. ఈ 3 పదాలు అనేది మీ పిల్లలకు కూడా చెప్పండి. యాజ్ ఓల్డ్ స్టూడెంట్స్ మీరందరూ వచ్చారు కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, ఈ 3 పదాలు అనేది మనకుంటే యు ఆర్ సక్సెస్ఫుల్. పిల్లలు మీ అందరూ మీరున్న పిల్లలకి మీరు చెప్తున్నా. పెద్ద ఆయన్ని వెంకయ్యనాయుడు గారిని చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిండారో. ఈ ప్రోగ్రామ్ కి నిజంగా కూడా ఇంకా బ్రహ్మాండంగా యంగ్స్టర్స్ ని తీసుకొచ్చి ఇదొక నిజంగా ఒక జోష్. టైం తీసుకొని వచ్చాడంటే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. చాలా బాగుండేది. అయినా ఓల్డ్ స్టూడెంట్స్ మీరు మీ చిల్డ్రన్ కి నేను చెప్పే 3 పదాలు ఖచ్చితంగా పాటించండి. ఒక ఎగ్జాంపుల్ మన ముందే ఉన్నారు. ఈ ఎగ్జాంపుల్ ని చూస్తే పద్మవిభూషణ్ కాడికి పోయారు, పద్మవిభూషణ్ కూడా ఇచ్చున్నారు మొన్న. అంటే ఎక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే, సింపుల్ గా ఒక ఎమ్మెల్యే. ఇంకోటి చెప్పాలా, నిన్ననే ముప్పవరపు ఫౌండేషన్ తరఫున హర్షబాబు అంటే అన్న కొడుకు ఒక 100 టేబుల్స్ ఇచ్చాడు ఒక స్కూల్ కి. ఆ స్కూల్లో చూస్తే దొడ్ల లక్ష్మీ నర్సారెడ్డి హై స్కూల్, ఆ 100 టేబుల్స్ ఇచ్చిన స్కూల్లో అన్న చదివిన్నాడు. తెలుసో తెలీదు నాకు తెలీదు. బుచ్చిరెడ్డిపాలెంలో నిన్న స్కూల్లో ఈ టేబుల్స్ ఇచ్చిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా పలాని అని. చాలా సంతోషపడ్డాం కదా. అంటే చదివిన స్కూల్ కి వాళ్ళ ఫౌండేషన్ తరఫున 100 టేబుల్స్ ఇవ్వడం. దీంట్లో వచ్చాం కాబట్టి ఒక ఎగ్జాంపుల్ గా టైం తీసుకొని వచ్చాడు కాబట్టి మీరందరూ ఓల్డ్ స్టూడెంట్స్ గా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇదొక పాఠం, ఇదొక లెసన్. పట్టుదలతో ముందుకు పోవాలా. చదువు అనేది ముఖ్యం. చదువుతో పాటే మనలో మన డిసిప్లిన్ కూడా చాలా ముఖ్యం. ఎవరో కరెస్పాండెంట్ కానీ ఎవరైనా నన్ను అప్రోచ్ అయితే ఒక 10 లక్షలు అయితే మీ కార్పస్ ఫండ్ కింద నేను ఖచ్చితంగా ఇస్తాను. సో దట్ మీ కార్పస్ పెరగాల. స్టూడెంట్స్ ని రేపు స్కూల్ మీ కాలేజే కాకుండా కొంత మీ పూర్ చిల్డ్రన్ ఏమన్నా ఉంటే వాళ్ళని కూడా పై చదువుకి మీరు హెల్ప్ గా ఉంటే వాళ్ళ భవిష్యత్తు కూడా మీకు మీ అందరినీ గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. సో ప్రతి ఒక్కరిని ఈరోజు మంచి ఒకేషన్ రాగలిగాను. ఏదో వేరే మాట్లాడుతూనే ఉన్నాను. కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐటీలు, అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్, అలాగే మన యొక్క డిఫరెంట్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ ప్రోగ్రాంలు పెడుతున్నారు. నేను పెడుతూ ఉన్నాను. వీరందరూ దగ్గర ఏదో గడ్డ పరిధిలో ఉండేట్టుగా ఉండే వాటికి ఎక్కువగా పెడుతున్నా. ఈ దేశ యువతకు నేను ఒక సామాన్య స్కూల్లో చదువుకొని రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి దాకా చేరుకున్నా. ఉదయగిరిలో వేసిన పునాది, ఇక్కడ ప్రజలు చూపించిన ప్రేమ వెనుక తిరిగి మళ్ళా చూడాల్సిన అవసరం లేకుండా అక్కడ దాకా చేరుకున్నా.
అందుకని నేను కోరుకునేది అందరినీ అందరూ కష్టపడండి, ఎవరు అందరూ కష్టపడండి, ఇష్టపడిన పడండి. దాంతోపాటు జీవితంలో ఇందాక ప్రభాకర్ చెప్పినట్టుగా క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. జీవితంలో క్రమశిక్షణ తగ్గిపోతా ఉంది, సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి, చూస్తున్నాం. ఉపాధ్యాయురాలు మద్దతు చేశారు, ఆమె దగ్గర ఫీజులు కట్టి డబ్బులు ఉంటాయని చెప్పి ఎంత దుర్మార్గం చెప్పండి. అసలు ఊహించగలమా? చిన్నపరులు రూపాయలు అన్యాయం అలాగే ఉపాధ్యాయులు కొంతమంది